మధ్యాహ్న భోజన పథకం వర్కర్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా 2001లో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని పేద పిల్లలకు వండి పెట్టాలని ప్రవేశపెట్టినటువంటి పథకం. ఆ పథకం అప్పటి నుండి అది మహిళా సంఘాలు ఉన్నటువంటి గ్రామాలలో మహిళా సంఘాల ద్వారా బడి పిల్లలకు వండి పెట్టాలని చెప్పి 10 సంవత్సరాలు వాళ్ళు శ్రమ దోపిడికి గురై ₹1 ఇవ్వకుండా సొంత ఖర్చులతో వాళ్ళ గిన్నెలు సరుకులు మొత్తం తీసుకొచ్చి పిల్లలకు వంట చేసి పెట్టారు. ఈ ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకుంటున్నాయి. ఏమని చెప్పుకుంటున్నాయి? మేము పిల్లలకు నాణ్యమైన తిండి పెడతా ఉన్నాం, కోడిగుడ్లు ఇస్తా ఉన్నాం, ఇవి ఇస్తా ఉన్నాం. ఏ తిండి లేదు. ఉక్కిపోయిన బియ్యం వేస్తున్నాయి, ముద్దైన బియ్యం వేస్తున్నాయి, నాణ్యమైన సరుకులు లేవు. ఇలా నాణ్యమైన సరుకులు కొనాలంటే దానికి సంబంధించినటువంటి బడ్జెట్ లేదు. ఈ ప్రభుత్వాలు గత 24 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన కార్మికులను మోసం చేస్తున్నాయి తప్ప మధ్యాహ్న భోజన కార్మికులకు ఒరిగిందేం లేదు. 7.5% పార్లమెంట్లో బిల్లు పెట్టారు పెరగాలని. దాన్ని 5% తగ్గించారు. 5.2% వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు పెరగాలనా దిగాలనా? మరి నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయా? ఆకాశాన్ని అంటున్నాయా? లేకపోతే ఇంకా కిందనే ఉన్నాయా? మరి నిత్యావసర సరుకుల ధరలు పెరిగినప్పుడు పిల్లలకు మెచ్చార్జీలు పెరగాలా లేదా? మరి మెచ్చార్జీలు పెరగకుండా నాణ్యమైన తిండి పెట్టాలంటే మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు? మరి కార్మికులు వాళ్ళ ఇల్లు అమ్ముకోవడమా, పుస్తకాలు అమ్ముకోవడమా, వాళ్ళ భూములు అమ్ముకోవడమా? మరి ప్రభుత్వాలు దానికి సమాధానం చెప్పాలి. ఇలా ప్రభుత్వాలు ఒకటే ఇలా మధ్యాహ్న భోజన కార్మికులను చాలా మోసం చేస్తూ ఉన్నాయి. వాళ్ళు శ్రమ దోపిడికి గురవుతా ఉన్నారు. 23 సంవత్సరాల నుండి శ్రమ దోపిడికి గురవుతా ఉన్నారు. మరి ఇక్కడ గంభీరావుపేట మండలం, అలాగే ఎల్లారెడ్డిపేట మండలం, అలాగే వీర్నపల్లి మండలం అలాంటి మండల విద్యాధికారుల కనబడతలేదా? మరి ముక్కిపోయిన బియ్యము సరుకులు పెరుగుతున్నా కనబడతలేదా? మరి సమస్యలకు పరిష్కారం చేయలేకపోతున్నాయి ఎందుకు? ఇలా ప్రభుత్వాలు ₹1 పెంచినని చెప్పి జనవరి నుండి 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వం పేపర్లలో బృహభారంగా చెప్పింది. ఆ ₹1 శాతం తగ్గించి మళ్ళీ అదే పాత రేటు కట్టిస్తుంది మాకు. అంటే పెంచినా అని చెప్పి పేపర్లో ఇచ్చుకున్నారు. ఆ ₹1 శాతం మళ్ళీ గవర్నమెంటే తగ్గించుకున్నది. గదే పాత రేటు 3 సంవత్సరాల కింద 4 సంవత్సరాల కింద రేట్లే ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు వస్తున్నాయి తప్ప ఏమి పెంచలేదు. ఇక గత 23 సంవత్సరాల నుండి మనిషివేత గురవుతూనే ఉన్నారు తప్ప రోజు ప్రభుత్వాన్ని మీద అనేక రకాల పోరాటాలు చేస్తా ఉన్నాం, అనేక రకాల వినతి పత్రాలు ఇస్తున్నాం.